ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ భూత్పూర్, దేవరకద్ర, కోస్గి, మద్దూరు, మక్తల్, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేర్, వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కొడంగల్ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఐజా, అమనగల్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ అనూహ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీని దక్కించుకుంది. ఇక జిల్లాల్లోని నారాయణపేట, ఆలంపూర్, గద్వాల్, అమరచింత మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలుండగా వాటిలో కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్, ఆందోళ్, జోగిపేట్, గడ్డపోతారం, గుమ్మడిదల, నారాయణ్ ఖేడ్, సదాశివపేట్, సంగారెడ్డి, రామాయంపేట్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, తూప్రాన్ స్థానాల్లో విజయం సాధించింది. ఇక జిల్లాలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, కోహీర్, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్ స్థానాల్లో హంగ్ ఏర్పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ ఆలేర్, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూర్, యాదగిరిగుట్ట, హుజూర్ నగర్, కోదాడ, నేరేడుచర్ల, సూర్యాపేట, చండూర్, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నందికొండ స్థానాలను దక్కించుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేవలం తిరుమలగిరి మున్సిపాలిటీని మాత్రమే దక్కించుకుంది. ఇక పోచంపల్లి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్, భీమ్గల్, బాన్స్వాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి స్థానాల్లో విజయం సాధించింది. ఇక బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పాటైంది. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల, షాద్నగర్, శంకర్పల్లి, తాండూరు స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇబ్రహీంపట్నం, మూడుచింతలపల్లి స్థానాలను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. మొయినాబాద్, పరిగి, వికారాబాద్, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలుండగా వాటిలో నిర్మల్, చెన్నూరు, లక్షెట్టిపేట స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. క్యాతనపల్లి స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఇక ఆదిలాబాద్, భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో ఉన్న 7 మున్సిపాలిటీలు ఏదులాపురం, కల్లూరు, మధిర, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట, ఎల్లందును కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మున్సిపాలిటీ స్థానాలుండగా వాటిలో చొప్పదండి, హుజూరాబాద్, ధర్మపురి, కోరుట్ల, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కేవలం సిరిసిల్ల మున్సిపాలిటీకి మాత్రమే పరిమితమైంది. ఇక జమ్మికుంట, జగిత్యాల, మెట్పల్లి, రాయ్కల్, వేములమాడ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలుండగా వాటిలో కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్పూర్, నర్సంపేట, పరకాల, డోర్నకల్, మరిపెడ, భూపాలపల్లి, ములుగు స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ తొర్రూరు మున్సిపాలిటీని మాత్రమే దక్కించుకుంది. వర్ధన్నపేట, కే సముద్రం, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.